మోస్ట్ టఫెస్ట్ పార్ట్ సినిమాకి హీరో యాక్చువల్లీ అంటే పేరు వాడరు కానీ స్టోరీ అని దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అది అంటే మీరే హీరోనా సినిమాకి ఇప్పుడు అయితే మీరు డైరెక్టర్ కలిపి రాసే స్టోరీ. సో యు ఆర్ ద మెయిన్. ఇప్పుడు సక్సెస్ అయింది సినిమా నాన్ స్టాప్ ఎక్కడ ల్యాక్ రాకుండా యూ బోత్ డిజైన్ ద ఫిల్మ్ దట్. సో యు ఆర్ ద యాక్చువల్ హీరోస్ సినిమాకి. స్టోరీ హీరో అయితే మేమిద్దరం హీరోస్. అండ్ మా ఇద్దరు సింక్ ఎలా ఉంటుందంటే తను ఒక పాయింట్ చెప్తే అది ఆల్రెడీ నా మైండ్లో ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. సింక్ కొంచెం క్లోజ్ ఉంటుంది. సో స్క్రిప్ట్ బిల్డ్ చేసేటప్పుడు కూడా ప్రతి 10 minutes or 5 minutes ఒక ట్విస్ట్ ప్లాన్ చేసుకుంటానే ప్లాన్ చేసాం. సో అది అలా వర్కౌట్. సో అసలు 10 minutesకే నేనైతే లాక్. అంటే సినిమా బాగుండాలని డెఫినెట్గా ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్. అంటే అక్కడ 1 second కూడా ఆగకుండా వెళ్ళడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అ జోక్. 2 hours ఫిల్మ్ ఎక్కడ ఆగకుండా వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ సో. ఇప్పుడు మనం కథ ఓకే చేయాలంటే ఇంకోళ్ళు నమ్మి డబ్బులు పెట్టాలి. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, మీకు వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దెమ్? షెరీ గారి గురించి చెప్పాలంటే కంప్లీట్గా నమ్మారు ఆయన. అంటే ఏం చేంజెస్ అసలు ఏమి చేంజెస్ ఏం చెప్పకుండా సో మాకేం కావాలో అవన్నీ సో ఇచ్చారనమాట. సో మామూలుగా ప్రొడ్యూసర్స్ అనేది డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇస్ క్రియేటివ్, దానికి లిమిట్ లేదు. సో ప్రొడ్యూసర్స్ దెర్ ఇస్ అ లిమిటేషన్, ఎందుకంటే బిజినెస్ వాట్. సో వాట్ మీకు ఏ ఇబ్బందులు అనిపించింది? 1% ఇబ్బంది కూడా ఏం లేదు. పాజిటివ్ అంటే అడిగినట్టు. సో ఆయన ఎక్కడ ఎప్పుడు కోపడలేదా మీరు అసలు? అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాను మీ డైరెక్టర్ గారు చెప్తుంటే. సో డిజైనింగ్ చేశారంట, కాస్ట్యూమ్స్ అంటే ఈ సినిమాలో కాస్ట్యూమ్ మోర్ ఆఫ్ న్యాచురల్గా వెళ్ళారు. బట్ నరేష్ క్యారెక్టర్ కొంచెం స్టైలిష్గా ఉంటాడు. అండ్ సింహ కూడా ఒక టైం తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం. సో మీరు స్క్రీన్ ప్లే మీరు రాశారు. మీరు ఇంకేం చేశారు సినిమా? సెట్ డిజైనింగ్ అండ్ సెట్ డిజైన్ అసలు సంబంధం లేదు కదండి. డ్రెస్కి, సెట్ డిజైనింగ్కి, కథకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎలా అంటే అన్నిట్లో మీ ఇష్టం అని మీ ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని ఆపనం చేస్తారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తారా? కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంది. యా డెఫినెట్గా. సో అందుకే మీ డ్రెస్ కూడా చూస్తుంటే ఇక్కడ చిరిగిపోయి మీ టాటూస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీకు బాగా ఇష్టమైంది స్టోరీ. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ యూ లైక్ ద మోస్ట్? అంటే ప్రతి క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో బేసిక్లీ యూఆర్ లైక్ ఆల్ రౌండర్. ఇట్స్ వెరీ నైస్. స్టైలింగ్, అందుకే బియర్డ్ కూడా ఒక స్టైల్, ముష్ దెన్ బ్రౌన్. సో యూఆర్ ఓకే న్యాచురల్. సో వాట్ యూ ఫీల్ మీ కథ రాసిన దానికి యాక్టర్స్ ఎలా చేశారు, అదర్ టెక్నీషియన్స్ ఎలా చేశారు, డైరెక్టర్ మీరు అలాగే రాశారు పక్కన పెడితే. సో ద యాక్టర్స్ హౌ ది రియాక్టెడ్, మీరు అనుకున్న సీన్కి హౌ డిడ్ దే డూ ఇట్? సింహ నుంచి అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ, 10 times ఎక్కువ. మీకు నచ్చిన సీన్ మీరు రాసిన దాంట్లో వాట్ ఎవర్, సింహ చేసిన దాంట్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ? బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చా 30 minutes అసలు ఏం మాట్లాడుకుని ఉంటారు సార్. నాకు డౌట్ ఉండేది, రితేష్తో ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఇక్కడ ఏం మాట్లాడలేదు జనాలు బోర్ అవుతారో లేకపోతే యాక్ట్ చేయట్లేదు అనుకుంటారేమో అని. నేనే మర్చిపోయి చూస్తున్నా తన యాక్టింగ్, తన ఇచ్చే రియాక్షన్స్కి వాటికి. అది బెస్ట్ నాకు. సూపర్. అండ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్స్ సూపర్. గుర్తొచ్చింది చిరంజీవి గారితో పెట్టి ఏదో చేసారు, భలే ఉంది అసలు. ఒక పక్కన నవ్వొచ్చేస్తుంది, ఒక టెన్షన్ అంటే టెన్షన్ ఉంది. చిరంజీవి గారిది ఏంటది, ఏం పెట్టారు పెట్టి ఏం పెట్టారు అది ఏదో ఆఫ్టర్ ఆయన వెనక తిరిగి ఏదో డైలాగ్ చెప్పాడు. ఏంటంటే అది ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ చిరంజీవి గారు తిరగడమే కదా ఇంటర్వెల్, అది క్లైమాక్స్. ఏంటది నవ్వు స్టార్ట్ మ్యూజిక్ అనేది ఎండ్. సూపర్ ఐడియా ఉండదు. అదొకటి సీరియల్ అంటే చాలా ఉన్నాయి. కొంచెం గ్యాప్, ఇంటికి వెళ్తే ఒకరోజు పడుకుంటే ఇంకా చచ్చిపోయి నవ్వలేక. చిరంజీవి గారు స్టార్ట్ మ్యూజిక్ అనేది సడన్ గా చిరంజీవి రావడం. సో చెరి గారు అంటే పర్సనల్గా నాకు తెలుసు, మీరు ఆడియన్స్ తెలీదు. గెడ్డం పెంచుకుని కళ్ళజోడు పెట్టుకుని డీసెంట్గా సాఫ్ట్గా చెరి అని పేరు పెట్టుకుని సాఫ్ట్గా ఉంటారు. మరి కొత్త డైరెక్టర్ని పెట్టి ఆల్రెడీ యమదంగా పెద్ద ఫిలిం ఇదా గోపిచంద్తో ఏంటది ఒక్కడున్నాడు. సో సడన్గా ఒక కొత్త డైరెక్టర్ని పట్టుకుని
ఈ సినిమా డబ్బులు ఖర్చు పెట్టి హిట్ చేసి దాంట్లో సింహాని భైరవని ఎంతోమందిని పెట్టి సో యాజ్ అ ప్రొడ్యూసర్గా సొంత డబ్బులు పెట్టినప్పుడు భయం ఉంటుంది కదా ఎంత వాట్ ఎవర్. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ న్యూ డైరెక్టర్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ సో ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి? సో ఇట్స్ స్టిల్ మనీ ఇన్వాల్వ్డ్, లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఒక యాక్టింగ్ డిపార్ట్మెంట్. అండ్ సో what do you want to tell about how did it started what guts you had? అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు కొంచెంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఇది ఉండేదండి. సో యాక్చువల్లీ సీ బీన్ అసోసియేటెడ్, మీరు 3 సినిమాలు అన్నారు, ఇంత ముందు కూడా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి చేశాను. ఆ సినిమాలు కూడా ఆ టైంలో పెద్ద మూవీస్, అంటే ఒక మనీ లాంటి సినిమా, మనీ అనేది ఒకటి, గులాబీ and Rangila. So I was you were the producer for those movies. And then after that మీరు చేసిన సినిమా ఛత్రపతి, దాని కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానే ఉన్నాను. సో ఆల్ దీస్ ఆర్ గుడ్ మూవీస్, బేసికలీ ఐ లైక్ దీస్ మూవీస్. అండ్ నేను వెనెవర్ ఐఎమ్ హియరింగ్ సమ్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్, నాకు ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపించినా సరే ఐ గెట్ కనెక్టెడ్ టు ఇట్ అండి. సో రితేష్ వన్ డే కేమ్ టు అవర్ ఆఫీస్ త్రూ ఎ కామన్ ఫ్రెండ్, అండ్ దెన్ వచ్చిన తర్వాత కథ చెప్పిన వెంటనే ఐ immediately got connected to it because I looked at it as a movie in the thriller genre and actually. So thriller movies are నాకు చాలా ఇష్టం basically. సో థ్రిల్లర్ జోనర్లో హీ లేస్డ్ ఇట్ ద హోల్ మూవీ విత్ హ్యూమర్. సో ఒక థ్రిల్లర్ జోనర్ హ్యూమరస్గా కూడా చెప్పడం అనేది ఫస్ట్ టైం అంటే నేను వినడం జరిగింది. హారర్ హ్యూమర్ చూసాం కానీ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఈవెన్ ఐ ఫెల్ట్ హారర్ హ్యూమర్ యూ రైట్లీ సెడ్ ఇంత ముందు వచ్చాయి చూసాం, బట్ థ్రిల్లర్ హ్యూమర్ ఐ థింక్ ఇట్స్ న్యూ. ప్రాబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ న్యూ అని అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఏ సినిమాలు వచ్చాయో నాకు తెలియదు, బట్ ఐ ఇమీడియట్లీ గాట్ కనెక్టెడ్ టు ఇట్. అండ్ ఎప్పుడైతే నాకు రితేష్ చెప్పాడో, రితేష్ మైట్ హ్యావ్ హ్యాడ్ డౌట్స్, ఇదేంటి అందరికీ చెప్పినట్టు చెప్తాను యాక్సెప్ట్ చేస్తాను అని. బట్ నేను అనుకున్నాను ఈరోజు పొద్దున్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు అదృష్టం ఎత్తుకుంటూ వచ్చింది అనుకున్నాను నేను. ఎందుకంటున్నానంటే అండి, హీ నెవర్ వర్క్డ్ విత్ ఎనీవన్. అంటే ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయకుండా సడన్గా ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పాడు, సరే ఎలా తీస్తాడు ఏంటి, అండ్ దాంట్లో మీకు తెలిసిన ఫ్యామిలీలో సింహాన్ని పెట్టాలి. సో సింహాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి హీరోని. ఒక సినిమాని నమ్మి చేయాలంటే ఇప్పుడు రేపు అతను ఫ్యూచర్ అది. సో రేపు పొద్దున్న ఫ్యామిలీలో యూ నీడ్ టు యువర్ ఆన్సరబుల్. సో ఇట్స్ నాట్ అ జోక్. ఒక డైరెక్టర్ ఎక్కడ వర్క్ చేయకుండా నమ్మి పెట్టి మీరు డబ్బులు పెట్టి వాట్ ఎవర్ సినిమా చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ ఐ ఫీల్. సో వాట్ ఈస్ దట్ what is that confidence? That confidence I had in him, and because తను when he came to me అండి, and just ఏదో ఒక స్టోరీ ఏదో నెరేట్ చేసి వెళ్ళిపోవడం కాదండి, he came with the whole thing prepared. అంటే he designed the whole project అండి. అంటే స్టైలింగ్ ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, కలర్ గ్రేడింగ్స్ ఎలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తాయి, అంటే ఇన్ హిజ్ ఐప్యాడ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. లైక్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ ద సింహా విల్ లుక్ లైక్ దిస్ in the beginning part, and then later on he will look like this. He became totally prepared, and I was surprised the kind of preparation he had. Then I asked him that how come you are so well prepared. Then he told me, I asked him also what is his background, in the mundu em chesava ante. Then he said he did some short films. So I asked him to show those things. He showed it to me, and immediately taking anta నాకు నచ్చిందండి. నచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడే వచ్చేసిందండి. అంటే నాకేం భయం అనిపించలేదండి. నాకు కూడా డైరెక్టర్ టేకింగ్ చాలా బాగా నచ్చింది. చాలా అతను అసలు చెప్తుంటేనే నాకు పక్క నుంచి ఇన్వాల్వ్ అయిపోయాను. ప్లస్ ఆ నవ్వు కూడా, కామెడీ కూడా అక్కడికక్కడే నేను నవ్వుకుంటుండడం డెఫినెట్గా పండుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ వాంట్ టు గో విత్ ఆల్ న్యూ కమర్స్. అప్పుడు కూడా నాకు ఫియర్ ఏమో అనిపించలేదండి, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే కొత్త వాళ్ళతో, అంటే మనం లో బడ్జెట్లో చేయాలంటే అంత కొత్త వాళ్ళతోనే వెళ్ళాలనేది కూడా ఉంటుంది కదండి. సో అలా అనుకొని ఇంకా ఐ వెంట్ అహెడ్ విత్ దట్. యాజ్ ఫార్ as the monies are concerned, finances I never had any problem because I'm with Mythri movie makers and I'm the CEO. So I told them this subject. They said ఇది బాగుంది చేస్తానంటే చేసుకో అని చెప్పారు. సో ఫండింగ్ అంతా వాళ్ళు చేశారు, నాకేమి I didn't have any issues on that. But then despite all these factors and everything, I think the entire credit goes to the team only. ఎందుకంటే వాళ్ళు ఆ బడ్జెట్లో చేస్తాను, ఆ బడ్జెట్లో చేసి చూపించారండి. బట్ యూఆర్ ద వన్ హూస్ ఇనిషియేటెడ్ ఇట్, సో యూఆర్ ద మాస్టర్ బిహైండ్ ఇట్. బికాజ్ అంటే రేపు కీరవాణి గారు అంటే ఇప్పుడు సింహ అనేది దే హ్యావ్ బిగ్ బ్యాక్గ్రౌండ్. కీరవాణి గారు, వల్లి గారు, వాట్ ఎవర్ దే డిడ్, రాజమౌళి గారు ఉన్నారు. సో సింహాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఫ్యామిలీ నుంచి మీకు చాలా బాధ్యత ఉన్నట్టే కదా. సో అండ్ సినిమా స్టార్ట్ నుంచి ఒక్క సైడ్ కూడా ఆకుండా వెళ్ళడం అనేది
you need to, it's your responsibility, because you started this idea. So that's మిమ్మల్ని నమ్మి ఇచ్చారు కదా సింహాని. సో మిమ్మల్ని ఎలా నమ్మారు, ఏంటి అసలు దాని వెనకాల ఏం జరిగింది? అంటే కరెక్టే మీరు చెప్పింది, చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. డైరెక్టర్ మీద నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కానీ తర్వాత నేను ఎప్పుడైతే సింహాన్ని సజెస్ట్ చేశానో, తర్వాత భైరవాన్ని సజెస్ట్ చేశానో, దట్ మేడ్ మీ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. అంటే బికాస్ యాజ్ యూ రైట్లీ సెడ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ, రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, వల్లి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, దే ట్రస్ట్ మీ. అంటే ఇంట్లో మా ఫ్యామిలీస్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా ఉన్నా సరే అన్నిటికీ దే డిపెండ్ ఆన్ మీ. సో అట్లాంటిది వెన్ ఐ డిసైడ్ టు టేక్ దెమ్, I had that fear in my this thing, and that's ఏంటి ఒకళ్ళు సరిగా ఆడకపోతే ఏంటి, I may have to be answerable to the next launch second, third, fourth, somewhere is different. Launch film, first film, correct, launch film is so debut film లో ఏమైనా రాంగ్ గా వెళ్ళిందంటే మటుకు అది వాళ్ళ కెరియర్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్న పాయింట్ నాకు that fear was there in me అండి. And when I told them that I am doing the movie, వాళ్ళు ఇట్స్ అప్ టు యూ, నీ కాన్ఫిడెన్స్ ఉంటే చేసుకో అన్నారు. పిల్లలు కూడా ఇద్దరు కూడా వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ లైక్ ద సబ్జెక్ట్, విల్ డూ ఇట్ అన్నారు. కానీ నాకు తెలుసు వాళ్ళు కూడా ఒక టెన్షన్ ఉండుంటుందండి, కిరవాణి గారికి కానీ వల్లి గారికి కానీ టెన్షన్ 100% ఉండుంటుంది. సో దట్ క్యారీడ్ ఆన్ ఇన్ మీ ఆల్సో త్రూ అవుట్ ద మూవీ అండి. బట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్, whenever I was on the sets and everything, I was feeling little confident, వాళ్ళు బాగా చేస్తున్నారు, సో ప్రాబ్లం లేదులే అని చెప్పేసి, ఐఎమ్ ష్యూర్ దే విల్ గివ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అని అనుకున్నాను. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్, నో వీళ్ళు ఏమైనా భయపడతారు, లేదా వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం. వల్లి గారు బాగా టెన్షన్ పడుతుంటారు, బయటికి చాలా గట్టిగా ఉంటారు కానీ చాలా అందరి మీద టఫ్గా ఉంటారు, కానీ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ టెన్షన్ అనమాట ఆల్వేస్. సో అదేంటంటే అది ఆ సినిమా చూసిన తర్వాత దెన్ వెన్ ఐ మెట్ హర్, దెన్ ఐ కుడ్ సీ సమ్ రిలీఫ్ ఆన్ అవర్ ఫేస్ అనమాట అండి. బాగా చేశారు అన్న, బాగా వచ్చింది కదా అని చెప్పేసి. మన సినిమా అది బాగుండాలని మేము అనుకుంటాం, పక్కన పెడితే అసలు అంటే సినిమాని ఒక అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా రావడం అనేది 2 hours, దట్స్ ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ. అంటే చాలా తక్కువ సార్లు దొరుకుతుంది సినిమాలు, మంచి సినిమాలు కూడా ఎక్కడో చోట అక్కడక్కడ అవుతూ ఉంటున్నాం. But this is one beautiful film I watched. The credit goes to the director again, once again, director and the team. I mean, the team also, the whole team, like they were so well prepared, and then they did a fantastic job, all of them together. And the performances కూడా అసలు సింహ అయితే నాకు నేనే షాక్ అయిపోయింది, ఇంత సీజన్ యాక్టర్ లాగా అప్లై చేస్తున్నాడు, సైలెంట్ గా. ఆ సింహాన్ని ఎప్పుడు చూడలేదు మనం, సైలెంట్ గా సాఫ్ట్ గా మాట్లాడి వాయిస్ మార్చి బాడీ లాంగ్వేజ్. యాక్చువల్గా రౌండ్ ట్రాలీ షాట్ మీరు చెప్పారు కానీ చాలా టఫ్ షాట్ అని, అది షూట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళానండి. ఐ వాజ్ దేర్ ఫర్ 3 takes. నేను 3 takes చూసినప్పుడు కూడా నేను షాక్ అయ్యి ఉన్నాను. ఇది ఎక్స్ప్రెషన్స్ అన్నీ సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ డైలాగ్స్, వాళ్ళు వితౌట్ ఫెయిల్, వాళ్ళ వల్ల అయితే షార్ట్ క్యాన్సిల్ అవ్వలేదండి, అంటే ఇది అవ్వలేదు, నెక్స్ట్ టేక్ వెళ్ళలేదండి, ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ యాజ్ యూ సెడ్. సో అట్లా పర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. అండ్ 22nd take ఓకే చేశారు, 22nd take ఓకే చేశారు. 22nd take లో సింహ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఫస్ట్ టేక్ ఎగ్జాక్ట్లీ. 20 టైర్డ్నెస్ కానీ ఏమనిపించలేదు, ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ సీన్. Combination with camera, with the and other actors, Simha own actors, everybody did a great job. Satya did a very superb job. Exactly. But 22nd take kuda naku idi tiredness gani em chala, so that's very good sign for Simha, I think. Very good sign, and he'll become a very big actor. My confidence is there, and more than anything and ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడేది అందరూ బ్యాక్గ్రౌండ్ గురించి కొండి. సో the confidence I had in Bhairava also, he kept it up అండి. అంటే అసలు బేసికలీ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ అండి. అంటే డైరెక్టర్ కన్సీవ్ చేసింది అది ఫైనల్గా యాజ్ ఇట్ ఈస్గా రావాలి, మంచి ఇంపాక్ట్తో రావాలంటే మ్యూజిక్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ Bhairava I think has done a fantastic job. He's got a good future also. So I'm very happy that so you introduced them. The director, hero, music director and all are going to be big. All the best for the whole team and crew. Thank you. Simha అంటే సింహాకి నాకు పర్సనల్గా ఎందుకు ఉంటుంది అంటే యాక్టర్ కాబట్టి. సో కొంచెం సింహ 0.1% సింహ, Bhairava, ఎవ్రీబడి. కీరవాణి గారు అబ్బాయి, సేమ్ ఫాదర్ ప్రొఫెషన్ తీసుకున్నారు. సో ఫస్ట్ సినిమాకే ఇలా మమ్మల్ని షాక్ ఇవ్వడం వల్ల మీ ఉద్దేశం ఏంటి అని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే అది మీ ఫాదర్ కీరవాణి గారు డైరెక్ట్గా వచ్చేసిందా, లేదా
భయమా లేదా డైరెక్టర్ ఇన్స్పిరేషనా లేదా వాట్ ఈస్ ఇట్? సడన్లీ రాగానే కూర్చోగానే ఒక 10 నిమిషాల్లో అమ్మ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడు అని ఎందుకు అనిపించింది ఇలాగా? అంటే అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ నేను నా ఫస్ట్ సినిమాలో ఒక థ్రిల్లర్ చేస్తాను అనుకోలేదన్న, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు కూడా అంటే ఆర్ఆర్ స్టేజ్కి వచ్చేసరి కన్నా అంటే నేను పర్టికులర్గా ప్రతిదీ దీనికి ఇలా చేద్దాం దీనికి ఇలా చేద్దాం అని ఎక్కువ రోజుల ముందు ప్రీ ప్లాన్డ్ కాదన్న ఇది. అంటే ఒక ఫ్లోలో కూర్చుని సినిమా చూసి 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 మళ్ళీ చూసి మళ్ళీ చూసి మళ్ళీ చూసి అండ్ ఫైనల్గా నాకు ఒక 2-3 సార్లు చూస్తే ఆటోమేటిక్గా ఒకటి వస్తుంది అన్న మైండ్లోకి. సో దీనికి ఇదైతే కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్, దీనికి ఇది అని చెప్పి ఐ జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అలా. బట్ ఆ కంటెంట్ డ్రైవ్ చేసింది అన్న. కంటెంట్ అంటే ఒకటి మ్యూజిక్ డైరెక్టర్స్కి థ్రిల్లర్ అనేది, హారర్ థ్రిల్లర్ అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే యూ కెన్ ప్లే అరౌండ్. బట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అంటే డైరెక్టర్ నిన్నెలా నమ్మాడు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా అసలు అంటే సీన్కి డైరెక్టర్ తీసే విధానానికి యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ అని. సో ఆర్ఆర్ వినపడుతుంది, యువర్ దేర్ ఇన్ ఎవ్రీ సీన్ విత్ డిఫరెంట్ సౌండ్స్. అంటే ఒక్కొక్క షాట్ లో చాలాసార్లు అంటే బెల్ కొట్టినప్పుడు కూడా ఒక టిపికల్ సౌండ్ అక్కడ ఆ టైంకి. నేను సినిమా రివీల్ తెలుసుకోలేదు కానీ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ జరుగుతుండగా బెల్ సౌండ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఆర్ఆర్ అండ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఆర్ఆర్ సౌండ్. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నాకు అనిపించింది అన్న, అంటే సౌండ్ ఆర్ఆర్ బాగా కుదిరింది అండ్ సౌండ్ కూడా బాగుంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి, రెండింటికి బ్లెండ్ బాగా సెట్ అయింది అన్న సినిమాలో. ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండ్. బట్ నువ్వు ఎలా ఫీల్ ఊ అనే సౌండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఆల్రెడీ. సో అది నీకు ఎలా వచ్చింది ఐడియా? అది నాకు ఐడియాలో వచ్చిందంటన్నా, నేను ఫస్ట్ సినిమా ఆర్డర్ ఫస్ట్ నుంచి ఆర్ఆర్ స్టార్ట్ చేయలేదు. నాకు ఇంటర్వెల్ సీన్ చాలా ఇష్టం నాకు. సో నీ ఫస్ట్ ఫేవరెట్ సీన్ స్టార్ట్ చేసావు? yes ఎగ్జాక్ట్లీ. దాంతో స్టార్ట్ చేద్దాం బికాజ్ అంటే స్టార్టింగ్ ఒకటి ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేస్తే ఆ ఫ్లో బాగుంటుంది కదన్నా. సో దాంతో స్టార్ట్ చేసి అందులో ఎస్పెషలీ అదే ఒక బ్యాగ్ ఇలా వంపిన బ్యాగ్లోంచి ఇలా పడేసినప్పుడు అది అక్కడ ఒక మంచి ట్విస్ట్ వస్తుంది కదా. సో ఆ ట్విస్ట్ చూసినప్పుడు ఇనీషియల్ రియాక్షన్ వచ్చేసి దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ కదన్న. సో దానికి ఏమిస్తే బాగుంటుంది అని ఆలోచించి అంటే అది యాక్చువల్లీ ఎక్కువసేపు కూడా ఆలోచించి పట్టలేదు నాకు. ఏంటంటే పెద్ద బ్యాంగ్ లాగా లేకపోతే అది ఇది అని ఎక్కువ ప్లే లేకుండా సింపుల్గా మనకి ఏమనిపిస్తుంది ఒక్కసారి గుండెలో అమ్మా ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఎమోషన్కి నాకు ఒక్కసారి దానికి చాలా సౌండ్ సింపుల్గా క్లియర్గా అది చాలా క్లారిటీతో ఉండాలి ఆ సౌండ్, అది హార్న్ చేయాలి. సో అదేమనుకున్నా అది. అండ్ వన్ మోర్ థింగ్ నాకు వెంటనే అనిపించింది ఏంటంటే అది హ్యూమన్ వాయిస్ అయితే ఇఫ్ ద సౌండ్ ఇస్ హ్యూమన్ ఇంకొంచెం కనెక్ట్ ఉంటుందని. సో అప్పుడు నేను ఊరికే అలా సరదాగా అని చూశాను, సరే ఇదేదో బాగానే ఉందని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ఇట్. అంటే నేను ఎప్పుడో ఒకసారి ఇళరాజు గారు ఒక సీన్ ఏదో చెప్పారు, రఘుబాబు గారు వాళ్ళ ఫాదర్ సినిమా చేస్తుంటే కౌబాయ్ ఫిల్మ్ అంట, ఫుల్ అంతా హార్సెస్ వచ్చి ఒక గుహలోకి ఎలా ఎంటర్ అవ్వాలి. సరే ఇప్పుడు మొత్తం అందరినీ మ్యూజిక్ డైరెక్టర్స్ని పిలిచి ఇళరాజు గారు వస్తున్నారు, ఇది క్లైమాక్స్, దీనికి ఒక ఎప్పుడు ఇంకా 100 మంది కలిపి వైలెన్స్ అది ఇది అంటే ఇళరాజు గారు అలా ఆయన డ్రెస్ అని వేసుకుని సైలెంట్గా వచ్చి సీన్ ప్లే చేయమని మీరు అందరూ వెళ్ళిపోండి అంటే అందరూ షాక్ అంటారు. ప్రొడ్యూసర్ రాఘబాబు గారు ఫాదర్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు. ఫాదర్ షాక్ ఏంటిది, నేను ఉన్నాను అప్పుడు, ఆయన చిన్నప్పుడు ఏంటిది అందరిని వెళ్ళిపోమంటున్నారు ఏంటి, ఇది క్లైమాక్స్ అంటే ఏం లేదు మైక్ ముందు కూర్చుని ఓ అనేది ఒక సౌండ్ ఇచ్చారంట, ఓన్లీ వాయిస్ ఆయన. థియేటర్లో వాట్ అన్ ఇంపాక్ట్, గ్రేట్ ఇంపాక్ట్. అంటే మీరు చెప్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది. సో ఇట్స్ సౌండ్ అనేది అదే నువ్వు చెప్తుంటే ఆడియన్స్ చెప్పేసారు, నేను చెప్పడం కాదు. వాట్ ఎఫెక్ట్ అది ఇలాగే చేయాలి, ఒక 100 మ్యూజిక్ కాకుండా పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ సౌండ్ ఇవ్వడం అనేది. ఫస్ట్ ఫిల్మ్కి నీకు థ్రిల్లర్ రావడం, నువ్వు అలా ఇవ్వడం, ఇట్ వర్క్ సూపర్. అండ్ యాక్చువల్లీ ఐ షుడ్ సే నాకు ఫస్ట్ సినిమాలోనే నాకు సాంగ్స్ లేకపోయినా ఇందులో సాంగ్స్ లేవని ఎప్పుడు అనిపించలేదన్న. అంటే ఇందులో సాంగ్స్ లేవు అన్న థాట్ కూడా రాలేదు. బేసిక్లీ స్టోరీ విన్నప్పటి దగ్గర నుంచి ఏదో ఒక మంచి సినిమా చేస్తున్నాం దీంట్లో అంటే ఐ న్యూ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ న్యూ దట్ దీంట్లో అన్ని క్రాఫ్ట్స్ కూడా
వాళ్ళ వాళ్ళ బెస్ట్ వర్క్ ప్రొజెక్ట్ చేసుకునే స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అన్నది. సో స్టోరీలో ఉంది, స్టోరీలో ఉంది. సో సాంగ్స్ లేకపోయినా సాంగ్స్ లేవన్న థాట్ రాలేదు ఎప్పుడు. సో అండ్ చాలా హ్యాపీగా ఉందన్న బ్యాక్గ్రౌండ్. అది ఇంకొకటి సొంత బ్రదర్ కలిసి పెరిగి ఉన్నారు, ఆడు ఉంటాడు స్క్రీన్ మీద. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం మ్యూజిక్ యూ నీడ్ టు ప్రూవ్. కీరవాణి గారు పేరు ఉంది వెనకాల. సో ఆ టెన్షన్లో హౌ ఇట్ వర్క్స్ అంటే డైరెక్టర్ అనేది ఈజ్ వెరీ స్మార్ట్ అని అర్థమైంది, ఈజ్ వెరీ క్లియర్ అని అర్థమవుతుంది. బట్ స్టిల్ నీకు ఎమోషనల్గా నీకు తమ్ముడు కనిపిస్తూ ఉంటాడు కదా. సో అది పెట్టి అది వదిలి యూ నీడ్ టు focus on it. How do you feel about that emotion when you're doing RR sound? ఎమోషనల్ అంటే ఓవరాల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందన్న, బట్ మోర్ దెన్ ఎమోషన్ చాలా ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. నేనైతే సైలెంట్ గా నేను జనరల్ గా ఆ రోజు చేసిన వర్క్ నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ లో వీడియోలు నేను చేసిన ఆ రోజు చేసిన వర్క్ చూసుకుంటూ ఉంటాను. నేను ఇంకేం చేయొచ్చు, ఇంకేనా బెటర్ అవ్వచ్చా, లేకపోతే ఓకేనా అని. అలా ఓకే అయిపోయిన బిట్స్ కూడా ఓన్లీ సింహ ఉన్న సీన్స్ మాత్రం అవి సెపరేట్ గా తీసుకెళ్ళి నాలో నేను బోర్ కొట్టినప్పుడల్లా మళ్ళీ అవి చూసుకుంటూ మురిసిపోతుంటాను. హ్యాపీ అంటే టెన్షన్ లేదు అసలు, టెన్షన్ లేదు, ఎక్సైట్మెంట్ అంతే. అంటే దీనికి అసలు అది చూసుకుంటూ ఫుల్ ఎక్సైట్మెంట్. సూపర్, దట్స్ వెరీ నైస్. అంటే ఇంకొకటి ఏంటంటే బాహుబలి చేసి కీరవాణి గారు ఇప్పుడు మనం లండన్ వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం ఇంగ్లీష్ సినిమా కాకుండా ఒక ఇండియన్ సినిమా అంటే ఇంగ్లీష్ అదర్ దెన్ ఇంగ్లీష్, చైనా ఇంగ్లీష్ ఫిలిం లేదు, జపనీస్ ఫిలిం లేదు, కొరియన్ ఫిలిం లేదు, ఫ్రెంచ్ ఫిలిం లేదు. ఆఫ్టర్ ఇంగ్లీష్ ఫిలిం ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఆర్ ఇండియన్ సినిమా బాహుబలి తీసుకెళ్ళి అక్కడ ఫారినర్స్, ఇంగ్లాండ్, వాట్ ఎవర్ ద బెస్ట్ పీపుల్, మ్యూజిషియన్స్ అందరూ కూర్చుని కీరవాణి గారు అప్పుడు మనకు హైదరాబాద్లో ఇక్కడ కొట్టి మ్యూజిక్ని వాళ్ళు ఫారినర్స్ ఒక 30-40 మంది కూర్చుని కొట్టింది. అది నువ్వు చూసి నెక్స్ట్ నీకు అది నీకు టెన్షన్ అనిపించలేదా? నేను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సన్, వాట్ కెన్ ఐ డూ? నేను మా ఫాదర్ ఆయన చూసేమన్నారు, నీకు ఆ భయం ఎలా అనిపించింది? ఫాదర్ది నీకు ఆ టెన్షన్ ఎలా అనిపించింది? టెన్షన్ అసలు అంటే ఫ్రాంక్గా అసలు చిన్నప్పటి నుంచి ఆ టెన్షన్ 1% కూడా లేదన్న. అసలు ఈ విషయంలో అయితే టెన్షనే లేదు. అండ్ నాకు ఆ క్రెడిట్ నేను ఓన్లీ నాకే ఇచ్చుకోను. ఏంటంటే అమ్మ కానీ నాన్న కానీ సింహ కానీ మొత్తం ఫ్యామిలీ అంతా అసలు ఆ ఫీలింగ్ నాకు కలిగించే టైపే కాదు ఏ యాంగిల్లో కూడా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ ఆల్సో అది కూడా పక్కన పెట్టేస్తే ఫస్ట్ సినిమా నేను ఎవరితో వర్క్ చేశాను టీము, ప్రొడ్యూసర్ గారు కానీ, చెరిమామ్ కానీ, అండ్ ఆల్సో రవి గారు మా ప్రొడ్యూసర్స్, అండ్ మేము పనిచేసిన టీము. సో వీళ్ళందరూ కూడా దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఇన్ మేకింగ్ ఇన్ మీ నాట్ టేకింగ్ ద ప్రెషర్. సో నేను తీసుకోను క్రెడిట్ కంప్లీట్ గా, అది అసలు 1% కూడా లేదన్న, టెన్షన్ ఎప్పుడు లేదు. కీరవాణి గారు చూసారు ముందు నీదేమన్నా దీంట్లో బిట్స్ ఏమన్నా ఆర్ఆర్ కానీ చూసారన్న? అంటే నేను 1-2 సార్లు నేను ఊరికే నాకు ఫీడ్బ్యాక్ తీసుకున్నానన్న. నా దగ్గర ఒక 2 సీన్స్ చూపించాను, నన్ను ఒకసారి చూసి చెప్పాను నీకు ఏమనిపిస్తుంది అంటే. ఆయన చెప్పారన్న, అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అంటే కన్స్ట్రక్టివ్, నాకు పాజిటివ్ ఇందులో నచ్చిన పార్ట్స్ చెప్పారు. ఇది నాకు తెలియట్లేదు అంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో అన్న ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో అదే అంతే, ఒక 2 సీన్లు ఆ 2 సీన్లు కూడా ఆ సినిమాలో నాట్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అన్న. ఆ 2 సీన్స్ జస్ట్ ఊరికి ఒకసారి టోన్ ఎలా ఉంది అన్న ఐడియా కోసం ఒకసారి వినిపించాను. బట్ అసలు ఆ 2 సీన్లు తప్పితే మిగతా సినిమా అంతా ఆయన డైరెక్ట్ థియేటర్లో చూడడం అంటే అయిపోయింది. ఇంక అంటే ఫుల్ ప్రోడక్ట్ రెడీ చేసి. సూపర్. సో మ్యూజిక్లో మొత్తం సినిమాలో థ్రిల్లర్ అనేది యూ నీడ్ లాట్ ఆఫ్ సౌండ్స్ అనుకుంటా కదా, డిఫరెంట్ సౌండ్స్ కావాలి. సో మోస్ట్ టఫెస్ట్ సౌండ్ డైరెక్టర్ డెఫినెట్గా డైరెక్టర్స్ అడుగుతారు, కొత్త సౌండ్ కావాలండి నాకు వేరే సినిమాలో వద్దు అని అడుగుతారు. సో ఒక న్యూ సౌండ్ మొత్తం సినిమా 2 అవర్స్లో కొన్ని చోట్ల ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి స్టక్ అవ్వచ్చు. సో అలాంటిది ఏమన్నా అనిపించిందా ఎక్కడ? ఈ సినిమాకి అంటే డెఫినెట్గా అలా
దాన్ని ఏమంటారు లాక్ అంటారు కదా, ఒక లాక్ అంటే దాన్ని అలాంటి ఫ్యూచర్లో డెఫినెట్గా చాలా వస్తాయని తెలుసు, బట్ ఈ సినిమాకి అయితే రాలేదన్న. ఈ సినిమాకి అంటే ఒకదాని తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే యాక్చువల్లీ నాకు డైరెక్టర్కి సింక్లోకి రావడం కొంచెం టైం పట్టిందన్న. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ మీటింగ్లోనే పర్ఫెక్ట్ సింక్లో వెళ్ళిపోయాం అన్నట్టు చెప్పలేను. ఫస్ట్ నేను ఏదో చేసి వినిపించడం, ఏదో రఫ్గా ఒక ట్రాక్ తనకి ఏదో చిన్న దీనికి నేను మ్యూజిక్ చేసిస్తే దానికి ఎడిట్ చేసుకుంటా అన్నాడు. సో అది చేసిస్తే బ్రో యాక్చువల్లీ ఇలా కాదు నేను అనుకుంది, వేరేలా కావాలి. సో తను ఇంకోటి అనుకుంటే అలా కాదు, మరి నేను ఇలా అనుకున్నాను. సో ఆ సింక్లో రావడానికి టైం పట్టింది, టుక్ సమ్ టైం. బట్ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా అసలు జెట్ స్పీడ్ లో అదేమంటారు దాన్ని, టైం సెట్ అవ్వాలి, సెట్ అయితే ఇంకా ఆగదన్నట్టు. ఓకే, వెరీ. ఇంకోటి సినిమా అందరూ డైరెక్టర్ సూపర్, ఫిల్మ్ సూపర్, అన్ని సూపర్ అంటారు. ఫిల్మ్తో పాటు మ్యూజిక్కి ఇమీడియట్ ఎవరూ మిస్ అవ్వకుండా డైరెక్ట్తో పాటు మ్యూజిక్ అని రావడం అనేది వెరీ గుడ్ సైన్ సినిమాకి, ఫస్ట్ సినిమాకి. దట్స్ వెరీ గుడ్ సైన్. అండ్ మనకు తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ కూడా చెర్రీ మైత్రి వాళ్ళు కూడా అనడం ఏంటంటే వాళ్ళ ఆఫీస్ కూడా బోల్డ్ ఫోన్లు వస్తున్నాయంట, బోల్డ్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి నువ్వు ఎక్కువ సినిమా చేద్దాం అనుకుంటున్నా, 3-4 years ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా. 3-4 years సినిమా చేయడానికి నేను ఎవరినన్నా 3-4 years అంటే మర్చిపోతాను కంప్లీట్గా జనాలు. సో అయితే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. అయితే మరి ఎలాగ ఆయన కూడా చెప్తున్నారు ప్రొడ్యూస్ బోల్డ్ ఆఫర్స్ వస్తున్నాయని. సో బిగ్ ఆఫర్స్ వస్తున్నాయంట. దట్స్ వెరీ గుడ్. పక్క మా చెర్రీ గారు, ఇంకొక పక్క తమ్ముడు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి, ఇప్పుడు ఆ సినిమా బాగుండాలి, ఫస్ట్ కథ నచ్చాలి. సో ప్రొడ్యూసర్ కథను యాక్సెప్ట్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, అది ఒక ప్రొడ్యూసర్ నమ్మితేనే అది ప్రోడక్ట్ మీద వెళ్తుంది. అండ్ ఆ ప్రోడక్ట్ ఎవరిది? నీ బ్రదర్ హీరోది. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కంటే బ్రదర్ హీరో అనేది ఇట్స్ మోర్ టెన్షన్ ఫర్ యూ ఇన్ డే, ఎందుకంటే అన్న కాబట్టి నువ్వు. సో ఇదంతా ఏంటి చెర్రీ గారి గురించి ఏంటి, ఆయన ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఎలా ప్లాన్ చేశారు, నీకు ఎలా నచ్చింది కదా, ఆయన కథ ఎందుకు నచ్చింది, ఇవన్నీ కొంచెం చెర్రీ గారి గురించి. అంటే ఫస్ట్ నాకు కథ విన్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న. ఇది డెఫినెట్గా ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి సంథింగ్ ఇంట్రెస్టింగ్ అన్న. అంటే ఎంత బాగా వస్తుంది అన్నది మనం చెప్పలేమన్నా, బట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉందని డెఫినెట్గా అనిపించింది. సో ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది నాకు చెర్రీ మామే. ఆయన మెయిన్గా ఆయనే. అంటే ఈ ఫస్ట్ మిగతా డైరెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న మొత్తం అన్ని. సో మ్యూజిక్ డైరెక్షన్ ఒకటే దే వర్ లుకింగ్ అవుట్. అండ్ ఎవరు ఏంటంటే వాళ్ళకి ఫ్రాంక్లీ దే హ్యాడ్ నో ఐడియా, లైక్ నాకు నా వర్క్ కానీ అసలు ఏం చేస్తానో తెలియదు. నేను చేసింది ఒక వర్క్ తెలుసు, బట్ అది వేరే జానర్లో కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది మ్యూజిక్. సో మన సినిమా అసలు కంప్లీట్ ఆపోజిట్. సో ఈ ఎలా అంటే చెర్రీ మామే నాకు ఆయనే దీనికి డెఫినెట్గా చేస్తాడు అని చెప్పి నమ్మకంతో నమ్మారు. సో చెర్రీ గారు చెప్పారు భైరవ విల్ డు గుడ్ అని. అవును, ఆయన నమ్మారు, ఆయన పుష్ చేసి అంటే డెఫినెట్గా కరెక్ట్ దీనికి బాగా చేస్తాడు అని చెప్పి పెట్టారు. సో ఐ షుడ్ థ్యాంక్ చెర్రీ మామ ఫర్ దట్ ట్రస్ట్. సో లైక్ ఫ్యామిలీలో ఇంతమంది న్యూ అండ్ చెర్రీ గారు ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ప్రొడ్యూసింగ్, ఇది సెకండ్ మూవీ. క్లాప్ ఒక్కడున్నాడు అని ఒక సినిమా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఎంతన్నా ఎంత సొంతం అన్నా డబ్బులు పెట్టేది మావే కాబట్టి సో చిరాకులు ఉండొచ్చు. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కొట్టుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్ మీద ఆడడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ప్రొడ్యూసర్ సైడ్? అసలు నాకు తెలిసితే ఏం లేవు. ఆయన చెర్రీ మామలో ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన అసలు ఎంత కష్టమైన ప్రాబ్లం, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన కామ్గా మాట్లాడి స్మూత్ టాకర్ బేసిక్గా, స్మూత్ గా అన్ని ఫినిష్ చేయాలి. ఆయనకి ఏం కావాలన్నా స్మూత్ గా చేస్తారు, స్మూత్ గా, వైలెంట్ గా ఏమి చేయాలి, అసలు పని అయితే అయిపోతుంది. డెలింగ్ అది ఆ రౌండ్ ట్రాలీ బీజియం గురించి ఒకసారి చెప్పు, వాట్ యూ ఫెల్ట్. అది కొన్ని ఆ బీజం ఫస్ట్ చేసినప్పుడు అన్న రితేష్కి మిగతా ఏడీస్ కూడా వాళ్ళు అక్కడ నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను, వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ కావాలో కూడా స్పెసిఫిక్గా లేరు, వాళ్ళకి తెలియదు. మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను కూడా వాళ్ళకి తెలియదు. సరే నాకు ఒక ఐడియా ఉంది, నేను చేసి వినిపిస్తా అని చెప్పాను. సో చేసి వినిపించి ఈ లోపల మా కీబోర్డ్ ప్లేయర్ లోపల బ్యాలెన్స్ చేస్తున్నాడు, మిక్స్ చేస్తుంటే నేను బయట కూర్చున్న హాల్లో ఒక 5 minutes బ్రో అయినద్దాం అని. సో తను బ్యాలెన్స్ చేస్తుంటే బయటికి వినిపిస్తుంది అన్న, రూమ్ బయటికి వినిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ఇలాగా సైలెంట్గా వింటున్నారు. రితేష్ బ్రో అది రౌండ్ ట్రాలీ సీన్కేనా? అవును బ్రో అన్నాను.
అంటే మళ్ళీ 2 seconds సైలెన్స్. అంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుని ఉంటారు, ఏంటిది బ్రో సెట్ అవుతుందంటావా, ఒక్కసారి చూడు బ్రో, సెట్ అవ్వకపోతే వేరేలా చేద్దాం. అయిపోయింది, లోపలికి వెళ్ళిన సీన్ చూస్తున్నప్పుడు స్టార్ట్ అయింది, రౌండ్ ట్రోలీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేలాక ఒక 5-6 seconds అయిన వెంటనే గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను. గట్టిగా అంటే అప్పటికి నాకు ఐ వాజంట్ షాక్డ్ ఎందుకు నవ్వుతున్నారని. ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా విపరీతంగా నచ్చేస్తే నవ్వుతారు గట్టిగా. ఎప్పుడు వాళ్ళకి సైలెంట్గా సీరియస్గా ఇలా చూస్తున్నారంటే గట్టిగా నవ్వుతారు. అంత నచ్చింది, ఎంత గట్టిగా నవ్వుతే అంత నచ్చింది. సో వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. దానికి ఒక థీమ్ వాడేమన్నా, అంటే నాట్ వెరీ సీరియస్, నాట్ మరీ లైట్ చేయకుండా వాళ్ళ మధ్యన ఉన్న వాళ్ళ లైఫ్ ని, వాళ్ళ కెమిస్ట్రీని ఒక థీమ్ లాగా ఒక నాదస్వరం టోన్ తో వేసాం. కొంచెం ఫ్యూజన్ లాగా వస్తుంది. స్ట్రాంగ్ కాదు, టెంపో ఉండాలి కానీ బట్ ఎట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ ఆల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో దట్ స్టోరీ పరంగా నీ ఐడియా, దట్స్ వెరీ నైస్. అది యాక్చువల్లీ బాగా వచ్చింది నాకు. డైరెక్టర్ బాగా నవ్వేమన్నారు తర్వాత, అయిపోయిన తర్వాత నవ్వితే ఓకే అయిపోయినట్టు, తర్వాత డిస్కషన్. సూపర్, ఇది కొత్త ఎక్స్ప్రెషన్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. క్లాప్స్ వినడం, అరవడం. వెరీ ఫస్ట్ టైం మాత్రం నాకు అబ్బా అన్నట్టు అనిపించింది. వీళ్ళేంటి నేను అంత సీరియస్ గా ఏదో చాలా బాగా చేశాను అన్నట్టు వినిపిస్తే వీళ్ళేంటి నవ్వుతున్నారు ఏంటి అని. అయిపోయిన తర్వాత ఎలా ఉంది బ్రో అంటే మళ్ళీ నవ్వుతున్నాడు. ఎలా ఉంది చెప్పు బ్రో అంటే సూపర్ అన్నాడు. మరి ఎందుకు నవ్వే అంటే నచ్చింది. సూపర్. భైరవ థియేటర్లో నువ్వు ఒక సౌండ్ ఇచ్చావు, నేనంటే బాగోదు నువ్వు చెప్పాలి తర్వాత. సో ఇప్పుడు ఆ సౌండ్ నువ్వు స్టార్ట్ చేసాక ఆడియన్స్ ఆ సౌండ్ లేకపోయినా సైలెంట్గా ఉన్నప్పుడల్లా ఆ ఎఫెక్ట్ ఇవ్వడం, అంటే ఎంత నువ్వు వాట్ ఆర్ ద స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ మ్యూజిక్ ఆడియన్స్కి ఎంత రీచ్ అయ్యి ఉంటే, ఆ సౌండ్ ఎంత రీచ్ అయ్యి ఉంటే ఆడియన్స్ అరుస్తారు. సో ఆ సౌండ్ ఒకసారి నువ్వే, అది నీ వాయిస్, నా వాయిస్. సో జస్ట్ షో ఇట్. నో ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది. సూపర్. బట్ ఏంటి దీని వెనక ఇన్స్పిరేషన్ ఏంటి? అదే ఇది ముందు చెప్పినట్టు ఫస్ట్ కంపోజ్ చేసింది ఇంటర్వెల్ సీన్ కన్నా, తర్వాత ఇది బాగుంది అనిపించి స్టోరీలో వేరియస్ పాయింట్స్ లో అన్న సేమ్ ఎమోషన్. ఏంటంటే మనం ఏదో అనుకుని ఒకటి చేస్తున్నాం, సడన్ గా మళ్ళీ ఒక పెద్ద షాకర్, అంటే అన్ఎక్స్పెక్టెడ్, మళ్ళీ బ్యాక్ టు ఒక స్పైరల్ లాగా మళ్ళీ కింద పడిపోయినట్టు. సో ఈ ఎమోషన్ కి ఆ తన వాయిస్ అలా హాంటింగ్ గా ఏంటిది అన్నట్టు మళ్ళీ అందులో కొంచెం దాన్ని ఏమంటారు, ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. ఫన్ కానీ క్యాచ్ అవుతుంది, బయటికి రావట్లేదు సౌండ్. ఐ థింక్ దట్ రియల్లీ వర్క్డ్ ఇన్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో నువ్వు ఒక చిన్న ఫియర్ ఫన్ ఉంది. సో ఇప్పుడు నువ్వు అది సినిమాలో ఫన్ కి వాడావు, ఫియర్ కి వాడావు, హైకి వాడావా? దీంట్లో హైకి వాడలేదన్న. ఇట్స్ జస్ట్ ఒక ఎమోషన్ ఏంటంటే పర్ప్లెక్స్డ్ అన్న, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే బేసిక్గా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అది భయపెట్టేది కాదు, బట్ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నది ఉంది. కానీ ఒక పాయింట్ లో చిన్న హారర్ లో కూడా పెట్టావు, మాకు కూడా కొంచెం అమ్మ అనిపించింది ఆ షార్ట్ లో. సో చాలా రకాలుగా అదే మ్యూజిక్ వాడావు. సో నువ్వు ఆల్రెడీ నీకు తెలిసి ఇది వర్కౌట్ అవుతుంది సినిమాలో అని. దాట్స్ వెరీ గుడ్. హిట్ అని ముందే ఆయన డిసైడ్ అయిపోయారు, అందుకే నీకు బాబు అని పెట్టారు. బాబు అని సినిమాలు అనిపించి సత్య నేను బాబు అన్నాను, ఆయన వెరీ ఎంటర్టైనింగ్. సో ఇప్పుడు నేనేం పిలవాలి, సింహ గారు బాబు అని పిలాలా, సింహ అని పిలాలా? జోక్. నాకు ఫస్ట్ నేను చూడగానే అంటే తెలియకుండా ఒక పర్సనల్ కనెక్షన్ మనకి ఎలాగ ఉంటుంది పక్కన పెట్టి చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటని అంటే డైరెక్ట్గా నువ్వు ఇప్పుడు డైరెక్టర్ పాయింట్, ఇప్పుడు భైరవ్ అనుకో, నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు డైరెక్ట్గా యాక్టింగ్ డిపార్ట్మెంట్. సో తెలియకుండా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది నేను చూసేటప్పుడు. సో నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే లాంగ్ బియర్డ్ ఆయన, ఓకే నేను డైరెక్టర్ చాలా న్యాచురల్ బాయ్ అని చూపించారు. ఫస్ట్ వాయిస్ నువ్వు లోగా మాడాడు, వేరే వాయిస్ ఓన్లీ ఫర్
నువ్వు బియర్డ్ తీసి ముందు దాకా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్. ఎలా ఎందుకు వచ్చింది ఐడియా అంటే? సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నేను ఫస్ట్ 10 minutes లో నా టెన్షన్ నాకు ఉంటుంది కదా ఎలా ఏంటి అని. సో వై అంటే అది తను రితేష్ చెప్పింది అన్న. తను ఏమనుకున్నాడంటే సో మత్తు వదలరా అన్నది మనకి ఫస్ట్ మిగతా రివీల్ అయ్యేంత వరకు తను ఫస్ట్ నిద్రకి హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి కొంచెం ఎక్కువ నిద్రగా పోతాడని. సో సో ఆ బైక్ నడపడం కానీ ఆ వాయిస్ కానీ ఇంకా పూర్తిగా సో మొత్తం ఆ గెడ్డ ఉన్న పోర్షన్ అంతా కొంచెం ఆ నిద్రగా డల్ గా మెయింటైన్ చేయమన్నాడు. సూపర్. బట్ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఈజీ లో వాయిస్ అలాగే మెయింటైన్ చేయాలా మాట్లాడు, ఎందుకంటే న్యాచురల్ గా నువ్వు నాకు తెలుసు కదా నువ్వు ఎలా మాట్లాడుతావు, ఇప్పుడు అలా మాట్లాడడం కష్టం. సో అది నీకు నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావా, ఏం చేసావు? అంటే ఈ బిట్స్ పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు, బట్ యాక్చువల్లీ అంటే సినిమా త్రూ అవుట్ ఒకసారి స్క్రిప్ట్ రీడింగ్స్ చేసుకున్నాం. సో యా అంటే ప్లస్ తనకి క్లారిటీ ఉండింది రితేష్ కి. సో ఎలా ఫుల్ క్లారిటీ అర్థమైపోయింది ఫస్ట్ షాట్ నుంచి ఎక్కడ. సో తనకి పర్ఫెక్ట్ గా నాకు ఇలా కావాలి అది, సో తను అది చెప్పేవాడు. సో ఆ విధంగా ఈజీ అయింది. సో ఇప్పుడు నీకు చాలా వీలే న్యాచురల్ గా నేను హీరో లేకుండా బాయ్ నెక్స్ట్ డోర్ లో వెళ్తా సడన్ గా స్టోరీలో నుంచి నేను తీసుకొచ్చాడు. దట్స్ వన్ వెరీ బ్యూటిఫుల్ పార్ట్. నీకు టఫెస్ట్ పార్ట్ ఏమనిపించింది సినిమాలో? నాకు టఫెస్ట్ పార్ట్ యాక్చువల్గా మీరు అన్నట్టు ఆ ఫస్ట్ పోర్షన్ అనిపించిందా? అంటే నాకు అంటే మిగతాది కొంచెం యాక్టివ్ గా కొంచెం నార్మల్ గా ఉంటది. యా అంటే మిగతా పార్ట్ వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ బట్టి హ్యాపెనింగ్ అది ఉంటది. బట్ ఆ ఫస్ట్ 10 minutes 15 minutes ఒక అక్కడ స్టోరీలోకి వెళ్ళలేదు ఇంకా, బట్ ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆ ఎక్స్ట్రా డల్నెస్ ఎక్స్ట్రా సో కొంచెం టఫ్ అంటే అదని చెప్పొచ్చు. సో నార్మల్గా హ్యూమర్ నాకు నా సినిమా నాకు హ్యూమర్ చాలా టైం పట్టింది టు అండర్స్టాండ్. ఎమోషన్ కష్టం, ఎందుకంటే దాన్ని మనం కంప్లీట్ ఫీల్ అవ్వాలి, కెమెరా మర్చిపోయి చేయాలి ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మీ డైరెక్టర్ ఏంటంటే ఎమోషన్ సస్టైన్ చేసి కంటిన్యూ చేసి ఆపి మళ్ళీ ఏదో ఆలోచించి సో అది చేశారు. బట్ దట్స్ నాట్ ఈజీ టాస్క్. ఒక ఎమోషన్ కంటిన్యూ చేయడం ఒక స్టైల్, ఎమోషన్ వెళ్ళి మళ్ళీ టఫ్ అని పీక్ వెళ్ళి ఆపడం అనేది ఇట్స్ నాట్. అది ఆ సీన్స్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? టఫ్ అంటే కొంచెం టఫ్గా అంటే బట్ రిహార్సల్ చేయడం వల్ల బాగానే ఉంది. రిహార్సల్ చేసిన బట్ దట్ పాయింట్ కి యూ నీడ్ టు ఎమోట్. అండ్ క్లైమాక్స్ సీన్ నేను డైరెక్టర్తో కూడా ఇంతకు మాట్లాడింది ఏంటంటే రౌండ్ ట్రాలీ నాకు చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ ఫిల్మ్లో. నేను కెమెరా ఇక్కడ ఉంది, సో అది ఫిక్స్ అయిపోయింది ఐకి, ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారు, సో ఐఎమ్ యాక్టర్తో నేను ఎమోట్ అవుతున్నాను. సో ట్రాలీ స్లో అవడం వల్ల కొంచెం ఇబ్బంది. తర్వాత బట్ కెమెరా సడన్గా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది, అలా ఒక 10 times వస్తుంది. సో ఆల్వేస్ అంటే అంత పెద్ద సీన్ చేసినప్పుడు 3 characters ఉండి అండ్ న్యూ యాక్టర్స్, ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ సీన్ ఫర్ యాక్టర్స్. ఇక్కడ మనం క్యారెక్టర్స్ని తో యాక్ట్ చేయాలి, డైలాగ్ అంత పెద్ద డైలాగు అది చేస్తా, కెమెరా మూవ్ అవుతూ ఉండాలి. మళ్ళీ నేను షాకింగ్ ఏంటంటే దాంట్లో నువ్వు కెమెరా కరెక్ట్ టైంలో వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చావు. అంటే అంటే ఈ ప్రాబ్లంలో మేము మా ముగ్గురు పోర్షన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం కానీ సో షూట్కి వెళ్ళేసరికి ఆ డైలాగ్స్ వరకు ఎమోషన్స్ వరకు వచ్చేసింది. సో ఆ కెమెరా యాడ్ అయిన తర్వాత ఏమో ఫస్ట్ టేక్ తీసినప్పుడు అందరివి ఎగ్జాజరేట్ చేయకుండా వాళ్ళు బ్యాక్లో వచ్చినాయి డైలాగులన్నీ. ఫస్ట్ టేక్ అయితే ఎవరిది ఫేస్ కనిపించలేదు డైలాగ్ చెప్పేటప్పుడు. సో అది కొన్ని 2-3 టేకులు చేశాక కూడా సెట్ అవ్వట్లే. సో కొంచెం టైం తీసుకుని వెనక్కి తిరిగి ఆ రియాక్షన్లు ఇవ్వడం కొంచెం ఆ స్టైల్లో అప్పుడు చేసాం. ఫస్ట్ టైం రౌండ్ ట్రాలీ ఫస్ట్ టైం మనకి హోల్ ఫిల్మ్ లో రౌండ్ ట్రాలీ అదొకటే విత్ డైలాగ్స్. వితౌట్ డైలాగ్స్ ఇట్స్ ఓకే, స్టడీగా మనం ఒక ఎమోషన్ పెట్టి ట్రాలీ తిరగడం అదంతా ఓకే. బట్ వేరే క్యారెక్టర్స్ వేరే మూడ్ లో ఉన్నారు, వేరే సిచ్యువేషన్ లో ఉన్నారు, అది చాలా కష్టం అనిపించింది. డైరెక్ట్ గా టెక్నికల్ గా కష్టమైన సీను ఇంపాక్ట్ ఇచ్చింది సినిమాలో చాలా. అండ్ యాక్టర్ గా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీ ఫ్రెండ్స్ అదర్ యాక్టర్స్ కూడా. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ.
నువ్వు అన్ని డాన్స్ లైవ్ బాగా చేస్తావు పాపం మీ డైరెక్టర్ సినిమా పెట్టలేదు. సో ఓకే, సో యాక్షన్ సీన్స్ ఎలా అనిపించినాయి నీకు? బాగానే ఉండింది అన్న. అంటే ఇట్ వాజ్ నాట్ టఫ్. ఇట్ వాజ్ నాట్ టఫ్. రిహార్సల్ అన్ని చేసింది. లేకపోతే రాజమౌళి సినిమాలు చూసి చూసి యాక్షన్ బాడీలో వచ్చిందా? అలా లేదు, టెన్షన్ లేకుండా. సో లాస్ట్ సిజీ సీన్ లో కూడా అదే బాయ్ నెక్స్ట్ డోర్ లో తీసుకెళ్ళి చిన్న సూపర్ హీరోల చిన్న లాస్ట్ లో కొంచెం. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. డైరెక్టర్ ద వే హీ షోడ్ యూ, I think it's very nice. And yeah, interesting part. Director sudden గా ఒక పార్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, నీకు డైలాగ్ లేదు. సో మరి నీకు అది చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అదే అనిపించింది సినిమాలో. నాకు డైలాగ్ లేకపోతే చాలా హ్యాపీ ఆల్వేస్. సో నీకు కూడా అది బెస్ట్ అనిపించిందా? అంటే నీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా, నీకు అది కంఫర్టబుల్ అనిపించిందా, ఇంట్రెస్టింగ్ అనిపించిందా? దేర్ ఇస్ డిఫరెన్స్. అంటే నాకు యాక్చువల్గా ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది ఎలా ఉండబోతుందని లైక్ యాక్టర్ పాయింట్ ఆఫ్ లో చూడలేదు. బట్ కథ వినేటప్పుడు మాత్రం నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న. కథ విన్నప్పుడు బికాజ్ నా థాట్స్ వాళ్ళు చెప్తా ఉంటారు, నేను అది ఫేస్ లో అది దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది కదా. నాకు డైలాగే లేదు ఒక హాఫ్ అన్ అవర్ సినిమాలో, వేరే వాళ్ళు మార్క్స్ వచ్చేస్తే అలా నాకు యాక్చువల్గా నాకు అక్కడే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే బికాస్ డైలాగ్ లేకపోయినా చెప్పాలి కదన్న. సో నాకు ఆ విధంగా నాకు హ్యాపీగా ఫీల్ అయ్యా. సో దట్స్ వెరీ గుడ్. అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ యాజ్ అ న్యూ కమర్, ఫస్ట్ సినిమా చేయడం, నీకు బాధ్యత, యు ఆర్ ద హీరో. అన్నిట్లో టఫెస్ట్ పార్ట్ యాక్టింగ్. ఎస్, ఓకే, యాక్టింగ్ యాజ్ డిపార్ట్మెంట్, నీ డిపార్ట్మెంట్ కష్టం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా ఆడాలంటే కథ. కానీ కథ నీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? అసలు నువ్వు ఎలా ఇది ఓకే చేసావు? నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు సగం పాయింట్లు అర్థం కాలే, కొంచెం కన్ఫ్యూజ్డ్ అన్నా. బట్ 2 times విన్నాను స్టార్ట్ చేయకముందు. బట్ సెకండ్ టైంకి నాకు ప్రాపర్గా అర్థమైంది. అండ్ ప్లస్ నాకు యాక్చువల్లీ ఇలాంటి జానర్స్ అంటే ఇష్టం అన్న. సో అంటే ఫుల్ గ్రిప్పింగ్ అనిపించింది సెకండ్ టైం వినేసరికి. ఓకే, మొత్తం బాగుంటుంది. సో బట్ అంటే మోస్ట్ టఫెస్ట్ పార్ట్ స్టోరీ, బికాస్ 100 things. మనకు కొన్ని స్టోరీ విన్నప్పుడు కొన్ని నచ్చుతాయి, నచ్చపోవచ్చు. సినిమాలో మనకు చాలా నచ్చింది, సినిమాలో స్లో అనిపించవచ్చు. ద మెనీ అదర్ థింగ్స్ ఫర్ స్టోరీ. బట్ ఫస్ట్ ఫిల్మే యూ సెలెక్టెడ్ అ గుడ్ స్క్రిప్ట్, దట్ ఈస్ ఇట్స్ అంటే గ్రేట్. కంగ్రాట్స్ అగైన్. అండ్ లక్కీ ఇలాంటి స్క్రిప్ట్ రావడం, బట్ నీకు నచ్చడం కూడా ఇంపార్టెంటే కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వన్ బ్యూటిఫుల్ పార్ట్. సో నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ టైప్ వెళ్దాం అనుకుంటున్నావు? నేను యాక్చువల్గా ఏం అనుకోలేదు, ఎనీ టైప్ ఇస్ ఓకే. ఇప్పుడు నార్మల్గా నీకు పర్సనల్గా నచ్చింది ఏంటి? నచ్చి సినిమాలు నాకు రొమాన్స్ తప్ప అన్ని ఇష్టం అన్న. నాకు లవ్ స్టోరీలు ఇష్టం. రాజమౌళి గారు కూడా ఫస్ట్ ఇదే అనేవారు, బట్ ఆ తర్వాత మగధీర తీశారు. సో అలాగే నువ్వు కూడా కొన్ని రోజుల తర్వాత. సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్ అనిపించింది టీజర్లో ఉన్న సడన్గా నువ్వు ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ చేస్తావు కదా, అది ఏంటి అసలు ఎలా చేసావు? అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా నేను కూడా ఇంత వర్కౌట్ అవుద్ది అనుకోలేదు అన్న. చాలా మంది నచ్చింది. అది రితేష్ ది ఐడియా అలా డ్యాన్స్ లాగా పెడదామని. సో అంటే చేసాం, బట్ ఇంతమంది కనెక్ట్ అవుతారు అనుకోలేదు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అది డాన్స్ లా కాదు, టైప్ లో ఒక ఫ్రస్ట్రేషన్ కమ్ డాన్స్ లాగా. ఐ థింక్ అది టీజర్ లోనే సూపర్ ఇంపాక్ట్ వచ్చింది. అండ్ సినిమాలో ఇంకా బాగుంది, ఎందుకంటే ఆ టైంకి ఎందుకు అలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది కదా. అక్కడ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసాను అనిపించింది. అదొకటి. ఇంకోటి 8 months గెడ్డం పెంచావు నువ్వు. 8 months గెడ్డం చుట్టూ. మీ అమ్మ ఏమనలేదా మరి ఇంట్లో అలా గెడ్డం పెంచు తిరుగుతా అన్న? సినిమాలో డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా, అగోరాలా ఉన్నావని. అది యాక్చువల్గా ఇంట్లో అందరూ 8 months గెడ్డం. నీకు ఫస్ట్ టైం ఏమో అంత గెడ్డం ఫస్ట్ టైం.
సో ఓకే, తీసాక హ్యాపీ అనిపించింది. చాలా నాకు బాహుబలి తర్వాత గెడ్డం ఎవరు గెడ్డం పెంచుకున్నా బాహుబలి అయిపోయిన తర్వాత పాపం అనిపిస్తుంది. పాపం కాదు, నాకు ఇరిటేషన్ వచ్చింది. రానా కానీ ఎవరన్నా గెడ్డం పెంచుకుంటే ముందు గెడ్డం తీసేయండి. సో బట్ గెడ్డం కూడా నీకు సూట్ అయింది.